రోజులు గడిచిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ తెలియడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట శివారులో ఉన్న ఈ ప్రాజెక్టు పనుల్లో శనివారం ఉదయం సొరంగం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది గల్లంతైన విషయం తెలిసింది. అయితే లోపల చిక్కుకున్న వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ రోజురోజుకి ఎక్కువవుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారు బురదలో కూరుకుపోయి ఉంటారు అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బాధితులు సొరంగం చివరి పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఒక్కసారిగా బురద నీళ్లు పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పైగా ఆ రోజు భూకంపం మాదిరి సౌండ్ వచ్చిందని వారంటున్నారు. దీంతో బాధితులు ఎలా ఉండి ఉంటారు అనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. అయినా అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారిని సురక్షితంగా తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు నిరంతరం సమీక్షిస్తున్నాయి. అలాగే అధికారులు L&T, మేఘా కంపెనీల సాయం కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని సహాయక చర్యలు చేపట్టినా టన్నెల్ బోరింగ్ యంత్రం TBM ఉన్న చోటుకు మాత్రం సిబ్బంది వెళ్లలేకపోతున్నారు. చివరన ఉన్న 40 మీటర్ల మేర ప్రదేశమంతా పూర్తిగా పూడికతో నిండిపోవడమే దీనికి కారణం. పైగా బురద, ఒండ్రు దాదాపు 15 అడుగుల ఎత్తున పేరుకుపోవడంతో చివరి వరకు చేరుకోవడం అధికారులకు అత్యంత క్లిష్టంగా మారింది. ప్రమాద స్థలమైన 14వ కిలోమీటర్ కంటే ముందు 1/2 కిలోమీటర్ దూరం వరకు మేటలు వేసిన బురదను తొలగించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే డీవాటరింగ్ చేయడం అంత సులభమైన పని కాదని తెలుస్తోంది. ఇది ఎంతో రిస్కుతో కూడుకున్న పని అని చెప్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ఇతర బృందాల సభ్యులు సాయంత్రం 6 గంటలకు బయటకొచ్చారు. TBM సమీపానికి వెళ్లిన వీరంతా ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చినట్లు చెప్తున్నారు. TBM 20 మీటర్ల మేర సొరంగంలో ఇరుక్కుపోయింది. ప్రమాద స్థలానికి వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డంగా బురదతో పాటు నిర్మాణ సామాగ్రి, TBM మెషిన్ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మిషన్ నడిచే ట్రాక్, కన్వేయర్ బెల్టు, అక్కడ నిల్వ చేసిన చిప్స్, రాడ్లు, కాంక్రీటు సెగ్మెంట్లు, సిమెంట్ తదితర పదార్థాలు బురద మట్టితో కలిసి పేరుకుపోయాయి. దీంతో ఈ బురదలోనే బాధితులు చిక్కుకొని ఉంటారు అన్న అంచనాతో తొలగింపు చర్యలు కూడా చాలా జాగ్రత్తగా చేపట్టనున్నారు. దీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం పలుగు పారలతో రంగంలోకి దిగింది. కొద్ది కొద్దిగా బురద మట్టిని తొలగిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ TBMను ఏమాత్రం కదిలించినా మళ్లీ పైకప్పు కూలే ప్రమాదం ఉంటుందని, అప్పుడు మొత్తం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. TBMకు ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లాలి. ఇప్పుడు అడ్డుగా ఉన్న మిషన్ను కూడా తొలగించాలి. ఇది చాలా రిస్క్ కాబట్టి ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టున్న నిర్మాణ రంగ సంస్థ కార్మికుల సాయం కూడా తీసుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇలా మొత్తంగా 3 రోజుల నుంచి నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సొరంగంలో చిక్కుకుపోయిన వారి పరిస్థితి మాత్రం అంతు చిక్కడం లేదు.